అది తమ పరాక్రమం అనుకుని సంతోషపడిపోయి వెళ్ళి యజ్ఞభూమిలో కూర్చున్నవాడు ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆ బల పరాక్రమాలతో ఆ ధనుర్వేదంతో ఎవరిని రక్షించాలో తెలుసుకోలేక ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక అల్పప్రాణుల మీద ఇంత పరాక్రమాన్ని చూపించిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో ఆ ఏడుపు యొక్క ప్రతిఫలంగా కారణం లేని ఆపద వస్తుంది. కారణం లేకుండా ఇంత బలం చూపించావు కాబట్టి. రాజా కట్టి కుడుపుతాయి, నీకు చెప్పేవాడు లేడు, నీ ప్రవర్తనని ఎప్పటికప్పుడు దిద్దేవాడు లేడు, ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఇది ఆ కుక్క హృదయం. దేవశుని అందుకు చెప్పింది ఈ మాట. కాబట్టి ఈ ఘట్టం కేవలం మహాభారతంలో ఆనాటిదని మీరు అనుకోకండి. మీరు సమాజంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి నిలబడండి, మీరు ముగ్గురి మధ్య ఉంటారు ఎప్పుడు. ఒకటి మీకన్నా తక్కువ వాళ్ళు, రెండు మీతో సమానులు, మూడు మీకన్నా అధికులు. ఈ ముగ్గురితో కాకుండా నాలుగో వాడు మీకు ఉండడు. ఏ ప్రాణి ముందు మీరు వెళ్ళి నిలబడినా ఒకటి మీతో సమానమై ఉండాలి, రెండు మీకన్నా అధికమై ఉండాలి, మూడు మీకన్నా తక్కువై ఉండాలి. మీకన్నా తక్కువ ప్రాణి కనబడితే కలియబడడం అధికారుల దగ్గర నుంచి ఉంటుంది ఈ లక్షణం. ఆయన పాపం ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, చెప్పిన పని చేసుకోపోతాడు. అంటే ఊళ్ళో పనంతా ఆయనకు అప్పచెప్తాడు. వాడు కాగితం ఇస్తే కలియబడతాడు, వాడు జోలికి వెళ్ళడు. ఈ పరిస్థితి మీరు చూడాలా. భారతం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వ్యవస్థలో దోషాన్ని తప్పు పట్టింది. అందుకని కూర్చున్నది ఆ కుర్చీలో. ఎవడు చెయ్యవలసిన పనిని చేయించడానికి కూర్చున్నావు. నీ చేతకానితనానికి పని చేసేవాడా పాడవలసిన వాడు. కాబట్టి నీకన్నా తక్కువ వాడు కనపడితే కలియబడకూడదు, నీతో సమానుడు కనపడితే వీడు వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్యపడకూడదు. వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితిని పొందారో వారి దగ్గర తెలుసుకుని నేను కూడా ఆ స్థితిని పొందాలనుకోవాలి. పెద్దవారిని చూసినప్పుడు వచ్చే అసూయని పూజ్యభావనతో గెలవాలి. సమానుడి పట్ల వచ్చే ఉదాసీనత, వాడు నేను సమానమే అన్న భావనని వీడు ఇంకా వృద్ధిలోకి రావాలన్న ప్రేమతో గెలవాలి. నీకన్నా తక్కువ వాడిని చూసినప్పుడు వాడే పాటి అనడం కాదు, వాడు కూడా ఈశ్వరుడి అనుగ్రహంతో ఒకనాడు గొప్ప స్థితిని పొందుతాడు. వాడిని గౌరవించడం చేత నేను ఈ స్థితిలో నిలబడగలుగుతాను తప్ప వాడిని అగౌరవపరిస్తే నేను దిగజారిపోతానని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఈ మూడు లేని జీవితం అకారణమైన ఆపదల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఇంట్లో. అప్పుడు మళ్ళీ కనపడ్డ ప్రతి చోటికి వెళ్ళి అయ్యా నాకు ఆపదలు వస్తున్నాయండి, నాకు కష్టాలు వస్తున్నాయండి, నేను ఏమిటో ఇబ్బందుల్లో ఉన్నానండి చెప్పుకోవడం కాదు. నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తనని దిద్దుకో, నీ నడవడి దిద్దుకో. నువ్వు భూతముల పట్ల, భూతములు అంటే ప్రాణుల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము, పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతన గారు. నువ్వు భూతముల పట్ల ప్రేమతో, ముగ్గురి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నీకు వస్తే నీకు కారణము లేనటువంటి ఆపదలు రావు. కారణమున్న ఆపదలంటే చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. ఎప్పుడో తెలియక చేసావు కానీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. పాము కరవలసిన వాడిని చీమతో కనిపించి ఈశ్వరుడు విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు వాడు మారేడు, భక్తితో ఉన్నాడు కాబట్టి వాడిని నేను చనకనంటాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఈ ఈశ్వర కృప రావడానికి కారణం నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు కేవలం ఈశ్వరుడికి వెళ్ళి బిల్వదళాలు వేసినంత మాత్రం చేత ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడనుకోవద్దు. ఆ బిల్వదళాలు ఆయన సృష్టిలోవే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్పీ చేతస్సరసిజమమానాధ భవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఈశ్వరుడికి పట్టుకెళ్ళి నేను అది చేశాను ఇది చేశాను నువ్వు ఇవ్వడానికి నువ్వు కొత్తగా సృష్టించి తేలేదు. ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడికి ఇస్తున్నావు. దానికి నీ ప్రజ్ఞేం లేదు. నీకు పుణ్యం ఇవ్వడానికి ఆయన నీ చేత ఇప్పించాడంతే. నీ కొడుకు చేతిలో 10 రూపాయలు నువ్వు పెట్టి అయ్యా నువ్వు ఈ పంతులు గారికి ఇవ్వరా అని నీ కొడుకు చేత ఇప్పిస్తే నేను ఇచ్చాను 10 రూపాయలని నీ కొడుకు అంటే అది ఎంత అన్యాయమో. అలా ఈశ్వరుడు మారేడు దళాన్ని సృష్టించి నీ చేతికి మారేడు దళాలు ఇచ్చి నా మీద బారైరా పుణ్యం ఇస్తారన్నాడు. ఈశ్వరాయంత అనుగ్రహించి మారేడు దళాలని నిన్న రాత్రికి రాత్రి నా యందు ప్రేమ కలిగిన వారు ఎక్కడి నుంచో తెచ్చి మారేడు దళాలు ఇస్తే తెల్లవారేటప్పటికీ ఏకాదశి నాడు నీ దగ్గరికి వచ్చిన మారేడు దళోదకంతో అభిషేకం చేసి మారేడు దళాలు నీ మీద పూజ చేయగలిగాను. ఇది కదా నీ అనుగ్రహం అంటే. నాకు పుణ్యం కట్టబెట్టడానికి కావలసిన పరికరాన్ని నువ్వే అందించి నా చేత చేయించి నాకు పుణ్యం కట్టబెట్టావు. ఈశ్వర ఇది నీ అనుగ్రహం అని నువ్వు నిలబడి ఆ ప్రేమని నువ్వు సమస్త భూతములకు పంచిపెట్టిన నాడు ఈశ్వరుడు పరమ ప్రశాంతుడై ఘోర రూపాన్ని దాల్చకుండా నీ పట్ల అనుగ్రహాన్ని వర్షించి సంతోషిస్తాడు. అందుకే బలవంతుడైన వాడు ఎవరి పట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైనటువంటి వారిని చెనకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్ప బలహీనులైన వారిని చెండడానికి తన బలాన్ని ఉపయోగించకూడదు. నీకు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు.
ఏది వేదమును సమర్థిస్తుందో అది మాత్రమే మాట్లాడాలి. దుస్తర్కస్తు విరంజతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం చేయడానికి నోరు ఉపయోగించకూడదు, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి నోటిని ఉపయోగించాలి. కాబట్టి నీ బలాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి. ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఈశ్వరుడు కూడా కారణం లేని ఆపదనిస్తాడు. తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ఉపయోగించి ప్రాణులను చెనకావు కనుక అప్పుడు కారణం తెలియదు. జనమేజయ, ఎందుకు వచ్చింది ఈ ఆపదాని గుండెలు బాదుకుంటావు. వెళ్ళి జాతక చక్రం చూపిస్తేను, చెయ్యి చూపిస్తేను చూసి చెప్పడానికి ఏమి ఉండదు. గ్రహాలన్నీ ఉండవలసిన స్థానంలో ఉంటాయి, నువ్వే లేవు ఉండవలసినటువంటి ప్రవర్తనలో. కాబట్టి కారణం లేని ఆపద రాకుండా ఉండాలంటే తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ప్రయోగించే స్థితి నుంచి నిన్ను నువ్వు రక్షించుకో. నేను కాదు కదా చేసిందంటావేమో, క్షితినాథ, నీ రాజ్యంలో ఉన్నవాళ్ళు చేసే తప్పులకు రాజుగా నువ్వే బాధ్యుడవు. కాబట్టి నువ్వు ఈ వ్యవస్థని చక్కబరచవలసిన పూచి నీ మీద ఉంది, లేకపోతే ఆపదల పాలవుతావు. చంద్రవంశంలో పుట్టావు, ధర్మాత్ముడివి, 4 మంచి మాటలు చెప్పాలనిపించింది, నేను ఊరుకోవచ్చు, కానీ ఆపద వస్తుంది. ఇంకా ఇలాంటి తప్పులు జరపకుండా మంచి మాట చెప్తే మంచివాడవైతే వింటావు. మంచితనం నీలో లేకపోతే వినేయ అంటారు శంకరాచార్యుల వారు. విని మార్చుకునే సంస్కార బలం నీకు లేకపోతే అహంకారం అడ్డొచ్చి తిరగబడతావు. అది నీ పతనమునకు హేతు అవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావో నీ ఇష్టం, నీ సంస్కారానికి వదిలేశానన్నది శేషం. పైకి చెప్పకుండా పూర్తి చేసి ఇంత చిన్న పద్యాన్ని మాత్రమే చెప్పి, ఇంత చిన్న పద్యాన్ని అనగా ఒక గొప్ప సూక్తిని, అది ఆనాడు భారతంలో జనమేజయుడికి కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు సనాతన ధర్మంలో ఉన్న మనకందరికీ కూడా హితమును చెప్పడమే. అందుకే మహాభారతంలో చెప్పని ధర్మం లేదు. భూతకారుణ్యము అన్నదానికన్నా ధర్మం ఇంకా లోకంలో లేదు. అందుకే మొట్టమొదట మాట్లాడుతూనే మహాభారతంలో ఈ భూతకారుణ్యమునకు సంబంధించిన ఘట్టంతో ప్రారంభం చేశారు. కాబట్టి జనమేజయుడి ఆస్థానంలో జరిగినటువంటి ఈ విశేషాన్ని నీకు నేను వివరణ చేశానయా అన్నారు. అన్న తర్వాత మహానుభావుడైనటువంటి జనమేజయుడు ఆలోచించాడు. ఆయన వెంటనే పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఈ పురోహితుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరడము అన్న ఘట్టం ఒక్క భారతంలో ఇక్కడే కాదు, పాండవులతో ఒకానొకప్పుడు, మీకు ఆదిపర్వంలోనే ఒక చోట వస్తున్నప్పుడు నేను పూర్తిగా వివరణ చేస్తాను. ఒక గంధర్వుడు చెప్తాడు, మీకు పురోహితుడు లేని కారణం చేత ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి, పురోహితుణ్ణి ఎంచుకోండి అంటాడు. కాబట్టి జనమేజయుడు వెంటనే పురోహితుణ్ణి నిర్ణయించుకోవడానికి బయలుదేరాడు. పురోహితుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పురము యొక్క హితమును కోరువాడు. రాజు ప్రజా సంక్షేమాన్ని కోరి తన భుజబలంతో రక్షిస్తాడు. పురోహితుడు రాజును ఆశ్రయించిన వాళ్ళు తప్పులు చేయకుండా, ఆ తప్పుల ఫలితంగా రాజుకి ఆపద, రాజు ఆపద రూపం పేరుతో ప్రజలకు ఆపద రాకుండా ఎప్పటికప్పుడు రాజు యొక్క రక్షణ కోరి, రాజు యొక్క నడవడిని పరిశీలించి ఎప్పటికప్పుడు కారణం చెప్తూ, మార్గం చెప్తూ, జరగరాని దోషములు జరిగితే రాజు వరకు కూడా తేకుండా ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించి తాను గొప్ప భక్తుడై నిరంతరము ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ, అగ్నిహోత్రంలో హవిస్సులిస్తూ, హోమకార్యం చేస్తూ, పురమ యొక్క హితము కొరకు తన తపస్సుని ధారపోసి ఆ అక్షతలు పట్టుకుని వచ్చి లోకా సమస్తా సుఖినోభవంతు అంటూ సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క తల మీద అక్షతలు వేసి పెడుతూ ఉంటాడు. అటువంటి పురోహితుడు ఎక్కడున్నాడో ఆ పురోహితుడు ఉన్న చోట రాజుకి తెలిసి కాని తెలియక కాని చిన్న చిన్న అపరాధములు జరిగినా అవి సర్దుకుని, అందుకే పురోహితుడు లేకుండా ఉండరు. అందుకని ఇంటి పురోహితుడు, ఇంటి చాకలి అని దేవతాంశ సంభూతులు వాళ్ళందరూ. చాకలి స్పృశిస్తే చాలు దోషం పోతుంది. కాబట్టి వారిని గౌరవిస్తారు శాస్త్రంలో. ఏ శుభకార్యం జరిగినా వారిని పిలిచి, ఓ నైవేద్యాలు పెడితే వారిని పిలిచి చక్కగా ప్రసాదం ఇచ్చి బట్టలు పెట్టి ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అందరినీ కూడగలుపుని తీసుకెళ్ళగలిగినటువంటి స్థితిని దేవాలయం వ్యవస్థగా ఆవిష్కరించింది సనాతన ధర్మం. కాబట్టి ఒక పురోహితుడిని వెతుక్కోవాలి. నేను యజ్ఞం చేస్తూ కూర్చున్నాను, యజ్ఞశాలలో ఇది జరిగింది, శరమ వచ్చి చెప్పే వరకు నాకు తెలియలేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే నా చాటున కూడా సరి అయిన మాటలు చెప్పి కాపాడగలిగిన ఒక పురోహితుడు కావాలి. ఇప్పుడు పురోహితుడిని వెతుక్కోవడానికి ఏ మంత్రినో పిలిచి ఓ పురోహితుడిని చూడండి అని పంపించలేదు, తాను బయలుదేరాడు. సభాధ్యక్షుడు ఉండేది ఎందుకు అంటే తాను మాట్లాడడానికి కాదు, ఎవరు ఎంత మాట్లాడాలో చెప్పి సభను నడిపించడానికి. కాబట్టి మీరు ఆ భారతంలో ఎదర చూస్తారు, సభాధ్యక్ష పదవి గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో మీరు చూద్దురు. కానీ నిజంగా అందుకే అన్నారు భారతంలో లేని ధర్మం ఎక్కడుంది, భారతం సమస్త ధర్మముల సమాహారము. కనుక ఇప్పుడు ఆయన పురోహితుడిని వెతుక్కుంటూ తానే బయలుదేరాడు. అది ఎవరికో అప్పచెప్పడం కాదు, తనకి అత్యంత ముఖ్యమైన విషయంలో తాను జాగరూకుడై ఉండాలి. తన వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తాను పెట్టాలి. పెట్టి తాను ఎంచుకోవలసి ఉంటుంది. కొన్ని విషయాలు ఇతరుల మీద విడిచిపెట్టేసేవి కావు. నీ ఆకలి తీరడానికి నువ్వే అన్నం తినడం ఎటువంటిదో, నీ దాహం తీరడానికి నువ్వే నీళ్లు తాగడం ఎటువంటిదో, నీ అభ్యున్నతి కొరకు నువ్వే చేసుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి మహానుభావుడు
జనమేజయుడు స్వయంగా బయలుదేరి ఆ నదీ తీరంలో చూస్తున్నాడు. ఎందుకు నదీ తీరం దగ్గరికి వెళ్ళాలి? కావాలంటే ఏం ఊళ్ళల్లోకి వెళ్ళి వెతుక్కోకూడదేంటి? కాదు, నదీ తీరము ఎక్కడున్నదో అక్కడ పర్ణశాలలు వేసుకుని ఉంటారు. ఎందుకని అంటే తెల్లవారుజామునే వెళ్ళి ఆ నదిలో స్నానం చేసుకుని, మధ్యాహ్నం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, సాయంకాలం వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, 1కి 10 మార్లు ఆ పవిత్ర నది యందు స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని చక్కగా వచ్చి కూర్చుని, నీరు ఎక్కడుంటుందో అక్కడే ధర్మకార్యాచరణ సాధ్యం అవుతుంది. ఆచమనం చెయ్యాలి, అన్నీ బాగున్నాయి. ఇచ్చిన విడిది అద్భుతమైన విడిది. బయట నుంచి మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే నీళ్ళు ఒక్కటే దొరకవు, స్నానం కూడా ఉండదు. ఎందుకది? పక్కన నది ప్రవహిస్తోంది, చాలు నువ్వు తరించిపోయావు. అందుకే బాలకాండలో రాముడు విశ్వామిత్రుడితో కలిసి వెళితే, మహానుభావ బ్రహ్మన్ గురువర్య, ఇక్కడ దగ్గరలో నది ప్రవహిస్తోంది, మీరు ఇక్కడ ఉందురుగానంటాడు. ఎవరికి ఎక్కడ ఆవాసం ఇవ్వాలో తెలిసి ఉండాలి, ఎవరి హృదయాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ నదీ తీరంలో ఉంటారు మహాత్ములు, ఆ అనుష్ఠానం తెలుసున్న వాళ్ళు ఆ అనుష్ఠానం అంటే ప్రాణం వాళ్ళకి. వాళ్ళ మనసులు పరిపక్వమై వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజ్యాన్ని ప్రభువుని రక్షించాలని కోరుకుంటారు. ఎందుకని కోరుకుంటారు? అదొక ధర్మ విశేషం. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం. క్షత్రియుడు మంచం మీద చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు అంది శాస్త్రం. ఆయన యుద్ధభూమిలో చచ్చిపోయిన నాడే ఆయన జన్మకి సార్థకత అంది. ఆయన మాంసం తినవచ్చు అంది. ఎందుకు తినవచ్చు అంది? ఆయనకి బలం ఉండాలి. ఆయనకి బలం ఎందుకు ఉండాలి? నేను భారతం కాలం నాటి విశేషాలను మీకు వివరణ చేస్తున్నాను. ధర్మం ఎప్పటికీ ధర్మమే తప్ప ఈనాడు అలా యుద్ధాలు చేయమన్నది నా ప్రతిపాదన కాదు. కాబట్టి ధర్మం అలాగే మాట్లాడుతుంది. మాంసం తిను, దోషం లేదు. రామచంద్రమూర్తి తిన్నారు, దోషం లేదు. ఎందుకు మాంసం తిన్నాడు? శరీరం బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ బలంగా ఉన్న శరీరం ఏం చేయాలి? బలహీనుడైన వాడిని చెనకుతున్న బలవంతుడిని చెనకడానికి బలం ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు అతను యుద్ధభూమికి వెళ్ళాలి. యుద్ధభూమిలో బలహీనుల్ని పాడి చేస్తున్న వేరొక బలవంతుణ్ణి చంపే ప్రయత్నంలో తాను చచ్చిపోయినా తన స్వధర్మంలో తాను చచ్చిపోయాడు. అందుకే వీరస్వర్గం ఇచ్చామన్నారు. తప్ప హింసని ప్రోత్సహించి కాదు, లోకధర్మాన్ని నిలబెట్టడం కోసం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వారందరూ నది ఒడ్డున ఎందుకుంటారు? వారు ఎప్పుడు ఒకటి కోరుకుంటుంటారు, బలవంతుడై ధర్మాత్ముడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ లోకాన్ని రక్షించాలని కోరుకునే రాజు 10 కాలాలు బతికుండాలని కోరుకుంటారు. అటువంటి వాడు, అయ్యా తెలిసో తెలియకో దోషాలు జరిగిపోతున్నాయి, రేపు కారణం తెలియని ఆపద వస్తుంది, ఎవరు రక్షిస్తారు? కాబట్టి నువ్వు పురోహితుడిగా వచ్చి నన్ను కాపాడాలని అడిగితే రాగలిగినటువంటి హృదయ సంస్కార బలం ఉన్నవాడు అక్కడ ఉంటాడు. అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ ఇది వెతుక్కోవాలో అక్కడ వెతుక్కోవాలి. అంతేగాని ఒక వస్తువు కోసం ఇంకో చోట వెతకూడదు కదా. కాబట్టి నది ఒడ్డుకి వెళ్ళాడు. అంటే ఏ మహాత్ములు ఉండే చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా వెతుక్కోవాలో, ఎలా మాట్లాడాలో, దేని వలన నువ్వు అభ్యున్నతిని పొందుతావో, నీకు దొరికే ఒక వస్తువు నీ జన్మని ఎలా తరింపచేస్తుందో ఒక్కొక్కనాడు మహాభారతం మీకు వివరణ చేస్తుంది, నాకు వివరణ చేస్తుంది కదండి. ఇలా మహాభారతం ఎప్పటికయ్యే నాదిపరం ఒకటైనా. కాబట్టి సరే, ఎప్పుడైతే ఏమి ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, ఒక్క మాట సంతోషంగా చెప్పుకున్నది సమస్త కామ్యములను వర్షిస్తుంది. ఆయన అక్కడ ఉండేటటువంటి మునిపల్లె అంటే అక్కడ ఎవ్వరూ కూడా సౌకర్యముతో పెద్ద భోగములతో కూడినటువంటి ప్రాంగణములను కట్టుకున్నవారు ఉండరు. అంటే రక్షణ వ్యవస్థ ధీటుగా ఏర్పాటు చేసుకున్నవారు ఉండరు. వైదికముగా ఉంటాయి అక్కడ ఉన్నవి. వైదికముగా అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లో మీకు వెంటనే అర్థమైపోవాలి అంటే ఆర్సీసీతో స్ట్రక్చర్స్ లాంటివి ఉండవు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రాతితో చేసిన నిర్మాణములు కానీ, మట్టిని కాల్చి చేసిన నిర్మాణములు కానీ వాళ్ళకు ఉండవు. పల్లెటూరు అన్న చోట చూడండి, అన్ని పాకలు పందిళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? మట్టి, పృథివీ శివస్వరూపం, దాన్ని కాల్చరు. సనాతన ధర్మంలో మట్టిని కాల్చడం గొప్ప దోషం. కాల్చిన మట్టితో కూడిన ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం. అందుకే పూర్వం అందరూ ఏం చేసేవారంటే వెదురు బద్దలు నాటి పచ్చి మట్టిని కలిపి ఆ పచ్చి మట్టిని మెత్తి గోడలుగా చేసుకుని, ఇప్పుడు పిట్టగోడలు ఎంత ఉంటాయో అంత ఎత్తు గోడలు కట్టుకుని దాని లోపలికి చూస్తే ఎత్తుకుపోవడానికి ఏమి ఉండవు. ఆయన బాగా వేదం చెప్పిన చోట ఇచ్చిన పెద్దంచు పంచోట ఆరేసుకుని విడిచిపోతుంటాడు. అంతే. ఆయనకి ఇంకో 2 పంచెలు ఉంటే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర ఎత్తుకుపోవడానికి కూడా ఎవడన్నా వచ్చాడనుకోండి, నమ చోరాయచ శిష్యాయచ ఫేన్యాయచ సకత్యాయచ ప్రవాహ్యాయచ, దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చారని విడిచిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి పెద్ద రక్షణ వ్యవస్థ, బీరువాలు, తాళాలు, సేఫ్లు, లాకర్లు ఆయనకు అక్కర్లేదు. ఓ దండెం మడిబట్ట, పెరట్లో నదీ స్నానం, ఇంట్లో వెదురుతో చేయబడినటువంటి ఒక పూజామందిరం, దాని మీద ఈశ్వరుడు, ఆయనకి 4 కుండలు, వాటిలో నీళ్లు, ఓ ఆవు, దాని పాలు, పెరుగు, నెయ్యి. అంత ఆ అరణ్యంలో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి ఆయనకి నమస్కారం చేసి, పంతులు గారు అభిషేకం చేసుకోండి అని ఇచ్చిన తేనె, దొరికిన 2 పళ్ళు, గుండె నిండా ఈశ్వరుడు. వాళ్ళు సంతోషంగా పిట్టగోడంత ఎత్తుమట్టి, దాని మీద వెదురు కర్రలు, పైన ఆకులతో ఆచ్ఛాదన, చుట్టూ దేవుడి యొక్క మూర్తులు,
అదంతా చక్కగా సున్నంతో పెట్టినటువంటి అందమైన ముగ్గులు, ఇంటి ముందంతా కూడా ముగ్గులు, చుట్టూ కట్టిన తోరణాలు, ఎంత అందంగా ఉందో. వింటుంటే మనం అలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది కదా. కాబట్టి మునిపల్లె అంటే వాళ్ళు అటువంటి వైదిక జీవనమునందున్నవారు, అంటే చదువుకోవడం ఒకటి, చేసేదొకటి కానివారు, చదువుకున్నదేదో అలాగే జీవిస్తున్నవారు కాదు. అటువంటి వారు అనుష్ఠానమునందున్నవారు, అనుష్ఠాన పర్యంతమునందు ధర్మము కలిగిన వారు. కాబట్టి రాజుని రక్షించడం కోసం తన యొక్క మంత్రశక్తిని ధారబొయ్యగలిగినటువంటి ఉదారుడు, పురము యొక్క హితమును కోరగలిగిన వాడిని అక్కడ వెతుకుతున్నాడు ఆయన మునిపల్లిలో. వెతకగా శృతశ్రవసుడు అనబడేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకి లభించాడు. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు సోమశ్రవసుడు. కుమారుడు దిట్ట, మంచి బలం ఉన్నవాడు, గొప్ప తపస్వి, తండ్రి కాడని కాదు, కానీ తండ్రి కన్నా గొప్పవాడు కొడుకు. ఇది ఒక గమ్మత్తు. ఎప్పుడూ కూడా తండ్రి కోరుకునేది ఏంటంటే పుత్రాదిచ్చేత్ ప్రాజయం, కొడుకు చేతిలో ఓడిపోవాలని. కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్నగారిని తోసేసే కొడుకు పుట్టాలని కాదు. నాన్నగారికి ఎన్ని తెలుసో అంతకన్నా తెలుసున్నవాడై ఉండాలని. తెలిసి ఉండడం అంటే నాన్నగారు చేసిన మోసాల కన్నా తెలిసిన మోసాలు తెలిసినవాడని కాదు, నాన్నగారికి తెలిసిన వైదిక ధర్మం కన్నా ధర్మం తెలిసినవాడని. మళ్ళీ ఇంకొక కోణంలో అన్వయం చేసి అటువంటి కొడుకు నాకు పుట్టాడని పొంగిపోవడాలవి ఉండకూడదు. కాబట్టి అటువంటి కొడుకుని కని మురిసిపోతున్నవాడు, లోకహితము కొరకు దానము చేయగలిగినవాడు, అప్పగించగలిగినవాడు, అటువంటి హృదయం ఉన్నవాడు వీళ్ళు. అది ఆ వంశం. అంత గొప్ప తండ్రి కొడుకులు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి అడగకూడదు, తండ్రి దగ్గరికి వెళ్ళి అడగాలి. నీవు ఏదైనా గట్టిగా మాట్లాడినా, మెల్లిగా మాట్లాడినా పెద్దవాళ్ళతో మాట్లాడాలి, పిల్లల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి కొడుకుని అడిగేటప్పుడు ఆయన నెల్లి అడిగేస్తే మా నాన్నగారు నెల్లి అడిగిన తర్వాత ఇంకా ఒప్పుకోడైనా. రామచంద్రమూర్తికి ఆ శివధనస్సు భంగం చేయగానే జనక మహారాజు గారు గబగబా స్వర్ణకలశం పట్టుకుని వచ్చేసాడు నీళ్లు. కన్యాదానం చేసేస్తానయ్యా, సీతమ్మని ఇచ్చేస్తాను, శివధనస్సు భంగం చేశావు కదా అన్నాడు. రాముడు అన్నాడు, నేను క్షత్రియుణ్ణి కాబట్టి శివధనుర్భంగం చేశాను. నువ్వు పిల్లనిస్తానంటే బుచ్చేసుకోవడానికి నేను శివధనుర్భంగం చేయలేదు. నువ్వు పిల్లనిస్తే ఏమవుతుంది? నాకు పత్ని అవుతుంది. నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసింది నేను కాదు, నువ్వు కాదు, ఇచ్చేస్తే బుచ్చుకోవడానికి. లోకంలో అందరూ ఆవిడ్ని పత్నిగా పొందాలనుకున్నారు. రాముడు అన్నాడు, నాకు పత్నిగా ఎవరుండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు. నేను ఇక్కడ ఉంటాను, మా నాన్నగారికి కబురు చెయ్యి, మా నాన్నగారికి చెప్పు నీ వంశం గురించి. మా నాన్నగారికి సంతోషం కలిగిందనుకో, వస్తారాయన. వచ్చి స్నాతకం చేసి రామా స్వీకరించు సీతని పత్నిగా అంటారు. మా నాన్నగారు అన్నారా, పాణిగ్రహణం చేస్తాను. మీ అందరూ చెప్పినా మా నాన్నగారు అనలేదా, నేను పుచ్చుకోను. తండ్రి ఎవరిని చెప్పాడో వాళ్ళని పత్నిగా స్వీకరిస్తాను. ఎందుకని? నన్ను చదివించినవాడు, నాకు విద్యాబుద్ధులు నేర్పించినవాడు, విశ్వామిత్రుడు వచ్చి అడిగితే ఏడిచినవాడు, కాళ్ళు పట్టుకున్నవాడు, నా మీద ఇంత ప్రేమ కలిగినవాడు, నాకు ఎవరు భార్యగా వస్తే నేను సంతోషిస్తానో తెలియనివాడా? నేనెందుకు స్వతంత్రించాలి? ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా నాన్నకు కబురు చేయి, మా నాన్నగారు ఒప్పుకుంటేనే పుచ్చుకుంటానన్నాడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు పురోహితుడిగా రా అనకూడదు. తండ్రి గారిని వెళ్ళి అడగాలయా, మీ అబ్బాయిని మాకు పురోహితుడిగా పంపండి అని. ఎంత ధర్మమో చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు జనమేజయుడు వెళ్ళి శృతశ్రవసుణ్ణి అడిగాడు. కరుణించి ఇండు నాకున్ పురోహితుడుగాగా మీ సుపుత్రు పవిత్రున్ పరమ తపో నైష్టికు భాసుర యమ నియమాభిరాము సోమశ్రవసున్. యమనియమములనబడేటటువంటి గొప్ప అష్టాంగయోగం తెలుసున్నవాడు, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు, అపారమైనటువంటి తపస్సంపత్తి కలిగినటువంటి వాడు, పరమ నైష్ఠికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నవాడు, నియమములను పాటించగలిగినవాడు, నిత్య నైమిత్తిక కర్మలను నెరవేర్చేటటువంటి వాడు, వేద ప్రమాణమును పరిపూర్ణంగా నమ్మినవాడు, భగవద్భక్తి కలిగినవాడు, నిరంతర హోమ జపములను చేసేటటువంటి వాడు. అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడుగా వస్తే నా వంశం నిలబడుతుంది, నాకు రక్షణ కలుగుతుంది. నాకు రక్షణ కలిగితే నేను లోకానికి రక్షణ కల్పించగలుగుతాను. కాబట్టి నాకు రక్షణ ఇవ్వగలిగిన వాడు నీ కొడుకు. ఇది విశ్వాసం అంటే, ఇది మంత్రం మీద నమ్మకం అంటే, ఇది వేదం మీద నమ్మకం అంటే. కాబట్టి నాకు నీ కొడుకుని కరుణించి అనుగ్రహించవలసింది. ఈ లోకంలో ఎవరు ఏదైనా ఇస్తారు, కన్న కొడుకుని ఎవరిస్తారు? కాబట్టి దయతో, నా మీద ప్రేమతో, ప్రజలందరి యొక్క అభ్యున్నతిని కోరి నాకు నీ పుత్రుణ్ణి వయా అని ఆయన చాలా సంతోషించి, ఇది త్యాగము అన్న మాటకు అర్థం. నా కొడుకు యొక్క తపస్సు, నా కొడుకు యొక్క జపం, నా కొడుకు యొక్క హోమం నిజంగా నీ అభ్యున్నతికి, ఈ రాజ్యరక్షణకు పనికొస్తే ఇంతకన్నా ఏం కావాలి? ఇది నోటితో అనక్కర్లేదు. ఆ శృతశ్రవసుని యొక్క భావన. వెంటనే ఆయన కొడుకుని పిలిచి, నాయన ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు, ఆయనకి పురోహితుడిగా ఉండి రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు, నీ యొక్క వైదికమైన అనుష్ఠాన బలంతో రక్షించమని జనమేజయునికి పురోహితుడిగా పంపించాడు. పురోహితుడితో కూడినటువంటి జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్న దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపి రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం, ఉదంకోపాఖ్యానము అంటారు.
అది వాళ్ళ ప్రారంభం చేస్తే అయ్యేది కాదు. అందుకని రేపటి రోజున ఆ ఉదంకోపాఖ్యానాన్ని మీ అందరికీ మనవి చేస్తాను.